ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. మే 13, 14, 15 తేదీల్లో ఈ రాశి వారి చేత ఈ ముగ్గురు వ్యక్తులు కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. వాళ్ళ పేర్లు ఇవే. జాగ్రత్తగా వినండి. ఈ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టేసి కాస్త సమయాన్ని కేటాయించి లేదా ఏదైనా పని చేసుకుంటానైనా సరే వినే ప్రయత్నం అనేది చేయండి ఈ వీడియోను. ఎందుకంటే ఈ వీడియో వినడం వలన మీకు 100కు 1000% లాభమే తప్ప ఎలాంటి నష్టం అనేది లేదు. ఈ వీడియో అనేది మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ముగ్గురు వ్యక్తులు పనిగట్టుకొని మరీ పంతంతో, ఒక రకమైనటువంటి ద్వేషంతో, ఈర్ష్యతో, అసూయతోటి, పంతంతో మీరు మిమ్మల్ని సొంతం చేసుకొని అంటే కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. అది ప్రేమతో కాదండి, పంతంతో కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారనమాట. మీరు ఎవరు కాళ్ళు పట్టుకోరు అన్న సంగతి వాళ్ళకు బాగా తెలుసు. ఆ ముగ్గురు వ్యక్తులకి మిమ్మల్ని ఎవరైతే అట్లా వాళ్ళ కాళ్ళు పట్టించుకోవాలని చెప్పేసి అంత కంకణం కట్టుకొని కూర్చున్నారో వాళ్ళకి మీ వ్యక్తిత్వం గురించి పూర్తిగా తెలుసు. మీ మైండ్ సెట్ అలాంటిది కాదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఒకరి కాళ్ళు పట్టుకునే రకాలు కాదు. మీ కాళ్ళ మీద మీరే నిలబడేటువంటి వ్యక్తులు, మీరు కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు, మీరు దైవాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి మీ గురించి పూర్తిగా తెలిసి కూడా అయినా సరే వాళ్ళు ఇలాంటి ఆలోచన చేస్తున్నారనమాట. ఇక్కడ ఇదే విచిత్రం అనమాట. తెలియని వాళ్ళు అనుకుంటే అక్కడ మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారులే అని చెప్పేసి మనకు కొట్టిపడేస్తాము. కానీ ఇక్కడ మీ యొక్క వ్యక్తిత్వం ఏమిటి, అసలు మీ యొక్క స్వభావం ఏంటి, మీ యొక్క క్యారెక్టర్ ఏంటి అంతా తెలిసి కూడా అయినా కూడా మీలాగా పట్టించుకుంటే మీలాంటి వాళ్ళ చేతనే కాళ్ళు పట్టించుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఒక దాని పెద్ద టార్గెట్ లాగా పెట్టుకొని ఒక గెలుపులాగా చూస్తున్నారనమాట. అలా చేస్తారని చెప్పేసి వాళ్ళు చుట్టూతో ఉన్నటువంటి ఆ నలుగురు కూడా వాళ్ళు ఒక పందెంలాగా చేశారనమాట. ఒక పందెంలాగా కట్టారు. ఎట్లాగైనా సరే మీ చేతే కాళ్ళు పట్టించుకుందాము, అలా చేసిన తర్వాత మేమంటే ఏంటో మీకు తెలిసిపోద్ది అని చెప్పేసి అసలు మీ వెనకామాల జరిగేటువంటి ఆ కుట్రాలు అనేటివి మీకు తెలియవు. మీకు తెలిసే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారనమాట. అంటే మా గురించి పని కట్టుకొని మరీ ఇలా చేస్తున్నారా, మా చేత కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారా, మా మంచితనం వీళ్ళకి చులకనగా మారిందా, అసలు ఈ రోజుట్లో ఎవరైనా నమ్మకూడదో, అసలు ఎవరు నమ్మాలో అర్థం కావటం లేదు. నమ్మిన వ్యక్తుల ద్వారా మనకి ఇంతటి గట్టిగా దెబ్బలు అనేది పడుతున్నాయా, మన మంచి కోరుకుంటున్నారు ఇన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాము, కానీ వాళ్ళ కడుపులోని ఇంత విషం ఉందా, దాచుకున్నారా అని చెప్పేసి ఇవన్నీ కనుక మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అసలు ఆ వ్యక్తులు ఎవరు, దగ్గర వాళ్ళ, దూరం వాళ్ళ, నమ్మిన వ్యక్తుల, తెలిసిన వాళ్ళ, తెలియని వాళ్ళ, ఇదంతా మీకు వాళ్ళ పేర్లు ఎలా స్టార్ట్ అవుతాయో, వాళ్ళ పేర్లు ఏంటి అని ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను. కాబట్టి మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా వింటే ఇందులో మనం చెప్పే ప్రతి విషయం కూడా మీ జీవితాల్లోనే చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి పూర్తిగా విని ఇంకొంతమంది ఈ రాశి వ్యక్తులకు చేరడం కోసం వీడియోకి దయచేసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. పరమేశ్వరుడి సాక్షిగా చెప్తున్నానండి, ఈ వీడియో వలన మీ జీవితంలోనే ఇప్పటి నుంచి ఒక కొత్త మార్పు అనేది మీరు మీ జీవితంలోనే మార్పులు చేర్పులు అనేటివి చేసుకోగలుగుతారనమాట. ఎందుకంటే దైవానికి నమ్మినటువంటి వ్యక్తికి తిరుగు అనేది ఎప్పటికీ కూడా ఉండదు. ఆ పరమేశ్వరుడే ఈ వీడియోని మీకు కంటపడేలా చేస్తున్నాడు. ఇప్పటికైనా సరే మీరు తెలుసుకోండి, ఎవరు మన వాళ్ళు ఎవరు కాదు అని తెలుసుకోండి. ఎవరు మన వాళ్ళు కాదు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు ఏంటి ఇదంతా తెలుసుకోండి. లేకపోతే మీరు ఖచ్చితంగా కోల్పోతారు. ఇక మీరు కోల్పోవద్దు, మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఆ పరమేశ్వరుడే ఈ వీడియోని మీకు అంటపడేలాగా చేశాడు. కాబట్టి మీరు పూర్తిగా విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు మాకు కామెంట్స్ దగ్గర అయిపోతుంది. అక్కడ ఒక పాయింట్స్ని యాడ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే ఈ రాశి వారికి షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. మీ జీవితంలో ఎన్నిసార్లు కింద పడ్డా పైకి లేవగలుగుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది మన జీవితాలపైన ఉంటే చాలా వరకు కూడా మనము జాతకంలో ఉన్నటువంటి దోషాలు నుంచి కానీ, సమస్యల నుంచి కానీ, అక్కడ జరిగేటువంటి పెను ప్రమాదాల గురించి కానీ అట్లాగా తప్పించేస్తాడనమాట శని భగవానుడి యొక్క అనుగ్రహం గనక ఎవరి మీదైతే ఉంటుందో
వాళ్ళకి జీవితంలోనే సమస్యల సంఖ్య అనేది చాలా తక్కువవుతుంది. అక్కడ దాకా వచ్చినా కూడా ఆ సమస్య అనేది అక్కడితో పులి స్టాప్ పడిపోతుందనమాట. అంటే గొడ్డలి దాకా పోయేది గొడ్డుతో ఆగిపోతుందనమాట. అలా శని భగవానుడి యొక్క శక్తి అనేది ఉంటుంది కాబట్టి మీ రాశికి ఇప్పుడు ఈ శని భగవానుడు అంత అనుకూలంగా ఉంటాడు. ఈ రాశివారు మన జాతక ప్రకారంగా చూసుకున్నట్లయితే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు చాలా చాలా అదృష్టవంతులు. వీరిని భాగస్వామిగా పొందే వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారిని వివాహం చేసుకున్న కానుంచి ఆ భాగస్వామి కూడా బాగా కలిసి వచ్చిందనమాట. వీరు బాగా కలుసుబాటు మనసులు, బాగా తపన, ఆరాటం, ఆశ, జీవితంలోనే ఒక పట్టుదల, మేము ఒకటి సాధించాలి అని చెప్పేసి గట్టిగా దృఢ సంకల్పం కలిగినటువంటి వ్యక్తులు అనమాట. కాబట్టి ఈ రాశి వారు ఈ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంట్లో అయితే సాక్షాత్తు లక్ష్మీదేవి వాళ్ళ రూపంలోనే ఉన్నట్టే అనమాట. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా కుటుంబాలకు రూపాయి సంపాదించడము, ఒక రూపాయి దాచేయడము, వెనకేయడము, ఇట్లాగా చాలా వరకు కూడా కుటుంబానికి మంచిగా ఉపయోగపడేటువంటి వ్యక్తులు. కుటుంబం కోసం ఎంత కష్టపడడానికైనా సరే వాళ్ళు ఏమాత్రం కూడా వెనకాడరనమాట. వారికి కుటుంబ సభ్యులకు సంతోషం కావాలి, పిల్లల విషయంలో కానీ భాగస్వామి విషయంలో కానీ వాళ్ళు బాగుండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి. వారు సంతోషంగా ఉంటే చాలు, మేము ఎంత కష్టమైన పడతాము, ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటాము, ఆ కష్టాన్ని మర్చిపోతాము అని చెప్పేసి వీళ్ళు గట్టిగా అనుకుంటూ ఉంటారనమాట. అలాగా కుటుంబ సభ్యులకు మాత్రమే కాదండి, బయట వాళ్ళకు కూడా సహాయం చేసేటువంటి మనస్సు అనేది వీళ్ళకు ఉంటుందన్నమాట. అంటే వీరి చుట్టుపక్కల వీరికి ఎవరైతే ఉంటారో అండ్ బంధువులు కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, అయిన వాళ్ళు, ఇలా బయట వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, అందరూ బాగుండాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా మంచి మంచిగా సలహాలు ఇవ్వడం, వాళ్ళతో కలుసుకొని ఉండడము, కలిసి ఉండాలని చెప్పేసి ప్రయత్నించడము, వీరికి తెలిసిందేదో వాళ్ళకి హెల్ప్ చేయడం అని చెప్పడం కావచ్చు, వాళ్ళకి మంచి మంచి సలహాలు ఇవ్వడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారితో ఎవరైతే సహవాసం చేస్తారో వాళ్ళకి కూడా కాలం కలిసి వస్తుంది అనమాట. వాళ్ళ యొక్క జీవితం కూడా మారిపోయిద్ది. వీరి యొక్క అదృష్టం అనేది అంత గొప్పగా ఉంటుంది. అయితే వీరిని ఎవరైతే ఇట్లాగా వీరి నలుగురు బాగుండాలని చెప్పేసి నలుగురికి సహాయపడేటువంటి వ్యక్తులు వీళ్ళు. కానీ ఆ మంచితనమే వీరికి శాపంగా మారుతుందన్నమాట. వీళ్ళు అందరూ బాగుండాలి అని చెప్పేసి వీరు కోరుకుంటారు కానీ వీళ్ళ బాగు మాత్రం ఎవ్వరు చూడలేరు. వీళ్ళు కాస్త సంతోషంగా ఉన్నా, కాస్త ఏదైనా మంచి బట్టలు వేసుకున్నా, కాస్త నవ్వినా, కాస్త కడుపు నిండా ఏదైనా తిన్నా, కాస్త మంచిగా రెడీ అయినా వీళ్ళని ఎవ్వరు కూడా రెండు కళ్ళతో చూడలేరు. వీళ్ళని ఏంటంటే ఎప్పుడు బాధతో ఉండాలి, ఏడుస్తూ ఉండాలి, డల్లుగా ఉండాలి, నిరాశతో ఉండాలి. ఇలాగే ఉన్నారు. కానీ కాస్త శుభ్రంగా ఉంటే, ఇంకొక మాటలు చెప్పాలి అంటే వీళ్ళ ఇళ్ళలో వీళ్ళు చూడలేరు. ఒక మాటలో చెప్పాలంటే అందరికంటే ఇది చెప్పడం లేదండి, ఇది ఎక్కువ శాతం అయితే ఇలాంటిగా జరుగుతుంది. అది మీకు తెలిసి మీ మనసుకి ఒక్కోసారి భాగస్వామి కూడా చూడలేడు, ఒక్కోసారి కడుపున పుట్టిన బిడ్డలు కూడా చూడలేరు అనమాట. అలాగా అంటే అలా మీరు బాగుంటే, మీరు కాస్త సంతోషంగా ఉంటే, వీళ్ళు కాస్త నవ్వారంటే వాళ్ళ ముఖాలు మారిపోతాయి. వాళ్ళ ముఖాల్లో మార్పులు మారిపోవడం అనేది జరుగుతుంటుంది అనమాట. అయితే అందరికీ వర్తించదని చెప్పలేదు, కొంతమంది విషయంలో ఇలాగ జరుగుతుంది. ఇలాంటివే వీళ్ళ మనసుకు గట్టిగా దెబ్బలాగా తగులుతూ ఉంటాయని అనమాట. అలాగా ఇక నిదానంగా ఇది శాశ్వతం అని చెప్పటం లేదు, ఇది నిదానంగా వీరికి అర్థం చేసుకోవడము, వీరిలోనే ఒక సంవత్సరాలు గడిచే కొద్దీ వారికి ఒక మంచి భావన అనేది ఏర్పడడం, వీరి మనసుని అర్థం చేసుకొని తర్వాత ఆ అర్థం చేసుకునేటువంటి ఈ భాగస్వామి కావచ్చు, బిడ్డలు కావచ్చు, భార్య కదా బాగుంది, నా భార్య బాగుంటే నాకే సంతోషము, లేదా నా భర్తే కదా బాగున్నాడు, అది నాకే కదా సంతోషము, నేను అలా అనుకోకూడదని చెప్పేసి కడుపున పుట్టిన బిడ్డలు, మా అమ్మే కదా బాగుంది, నేను అలా అనుకోకూడదు, మా నాన్నే కదా బాగున్నాడు, మేము అలా అనుకోకూడదు అని చెప్పేసి తర్వాత తెలుసుకొని వారు మీతో సంతోషంగా ఉండడం అనేది జరుగుద్ది అనమాట. కాకపోతే ఒకానొక దశలోనే ఇది జరుగుద్ది, దానివల్ల మీరు కొంచెం బాధపడతారు. కాబట్టి ఇక్కడ విషయం అనేది చెప్పాను. ఇక్కడ కొంతమంది విషయాల్లో జరుగుద్ది, కాకపోతే అది ఇప్పటికి కూడా కష్టం అనేది మీకు ఉండదు. ఇక తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మిమ్మల్ని ఎవరైతే అంటే మీ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఎక్కువగా అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉంటారనమాట. అవసరాలకి ఉపయోగించుకొని వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకు నెట్టేస్తుంటారు.
అలాగా అవసరాల కోసం ఉపయోగపడేటువంటి యంత్రంలాగా మిమ్మల్ని చుట్టూతో ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తుంటారు. అత్తగారింటికి కావచ్చు, టీటీ తరపు వాళ్ళు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఏదైనా అవసరం వస్తే మీకు గుర్తొస్తారు వాళ్ళకి. ఎందుకంటే మీకు అన్నీ తెలుసు, మీకు తెలిసిన విషయాలు వాళ్ళకు తెలియదు. అయినా సరే వాళ్ళు చాలా తెలివిగా, చాలా బిట్టుగా ఉంటుంటారు. ఆ టయానికి వచ్చేటప్పటికి, అవసరానికి వచ్చేటప్పటికి ఏంటంటే మీ దగ్గరికి వచ్చి మీ సహాయం కోరి అలా ఏదో ఒక రూపంలో వాళ్ళ యొక్క పనులన్నిటివి ముగించుకుంటూ వెళ్తూ ఉంటారు. మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ మీ ముఖం చూడరు, మిమ్మల్ని పట్టించుకోరు. ఎప్పుడు ఒకేలాగా ఉంటే దాన్ని అవసరాన్ని తీర్చుకునే మనుషులని మనము అసలు ఆ పేరు అనేది మనకు రాదు. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు గుర్తొస్తారు. మళ్ళీ వీరి ద్వారా పనులని పూర్తయిపోయి హ్యాపీగా ఉన్న తర్వాత మళ్ళీ మీరు పనికిరారు. అంటే తినేదాకా విస్తరాకు, తిన్న తర్వాత ఎంగిలాకు అనమాట. అలాగా ఈ రాశి వారిని ఇలా అయిన వాళ్ళు, పోయిన వాళ్ళు, నమ్మినటువంటి వ్యక్తులు, ప్రేమించేటువంటి వ్యక్తులు, మన అనుకున్నటువంటి వ్యక్తులు, ఇలాగ అందరు కూడా ఎక్కువ శాతం ఇలాగే ఉపయోగించుకుంటూ ఉంటారు. అది అవునంటారా కాదంటారా అనేది మీకు ఖచ్చితంగా కూడా కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే ఆ విషయం మీకు తెలుసు, అది ఫస్ట్లో అర్థం కాకపోయినా మీకు నిదానంగా కూడా అర్థం అవుద్ది. నిదానంగా అర్థమయ్యి వారి మనసు మీదని తెలిసినా కూడా వాళ్ళ ముఖాన మీరు గబుక్కున మాట్లాడలేరు. వాళ్ళకిలాగా అన్నీ తెలిసినా కూడా తెలియనట్టుగా ఉండే సరేలే వాళ్ళకి అర్థమవుతుంది, మనది మన మంచికే ఉంటుంది అని చెప్పేసి, దేవుడే ఉన్నాడని చెప్పేసి మీరు గబక్కున మాట తూలే వ్యక్తులు కాదు. నిదానంగా ఉంటారు. మీ బాధ్యత మీరు కడుపులో ఉంచుకుంటారు, బయట మాత్రం నార్మల్గా ఉంటారు. అలాగా మీ బాధ ఏంటనేది ఒక్కొక్కసారి మీ కుటుంబ సభ్యులకు కూడా అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు నోరు తెరిచి చెప్పేవరికి కూడా చెప్పరు కాబట్టి. అలాగా మీ మనస్తత్వం అనేది అలాగా ఉంటుంది. అలాగా మీ చుట్టూ కూడా అందరూ కూడా ఎక్కువ శాతం మొత్తం అందరూ ఇలాగేటప్పటికీ ఏంటంటే మీ మనస్సు కూడా ఒక స్థితిలో, ఒకానొక స్థితిలో మేము ఎవ్వరం లేము, ఒంటరి వాళ్ళము, ఇది ఒక జీవితమేనా అని చెప్పేసి చాలా వరకు కూడా మానసికంగా మీరు నలిగిపోతుంటారనమాట. ఇలాంటి వాళ్ళ నుంచి మనం బతుకుతున్నామా, ఏం మంచిగా ఉన్నా కూడా మాతో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి, ఇలా నిజంగా ప్రేమ చూపిస్తున్నా కూడా వాళ్ళు ఎందుకు ఇలాంటి కపట ప్రేమ చూపిస్తున్నారని మీకు మనసుకు బాధ వేస్తుంది అనమాట. కానీ ఎక్కువ శాతం మాత్రం మీ చుట్టూతా ఇదే వాతావరణం అనేది ఉంటుంది. దానివల్ల మీకు ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల మీ యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినడం, మానసికంగా ఆలోచనలు, టెన్షన్, నిద్ర లేకపోవడము, ఒత్తిడి, తలనొప్పని, అనారోగ్య సమస్యలు, గ్యాస్ ప్రాబ్లమ్స్, కళ్ళనొప్పులు, కాళ్ళనొప్పులు, ఇలాంటివన్నీ కూడా మానసికంగా చాలా ఒత్తిడి అయిపోయి పెరిగిపోయి మీకు అనారోగ్య సమస్యలు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఈ ఆడవాళ్ళు అయితే కొన్ని రకాల బాధ, అనారోగ్య సమస్యలు అంటే ఈ థైరాయిడ్ రావడం కానివ్వండి, లేదంటే గర్భసంచికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ చాలా రకాలుగా మీరు ఇబ్బంది పడుతుంటున్నారు. ఓవర్గా బరువుతో బాధపడడం అంటే ఇలాంటి కొన్ని అన్నీ కూడా మీరు పే చేస్తున్నారనమాట. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఎదుటి వ్యక్తుల వలన మీరు ఎంతగా దెబ్బ తినాల్సినటువంటి అవసరం అనేది ఉందా ఒకేసారి ఆలోచించండి. ఎందుకంటే మంచి మనసు అనేది దేవుడు మీకు ఇచ్చినటువంటి వరం. ఎదుటి వాళ్ళలాగా మీరున్నారంటే అది వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తుల గురించి ఆలోచించి మీరు ఈ ఆరోగ్యాన్ని కూడా ఎంత దెబ్బ తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఎప్పుడైనా సరే మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, భగవంతుడిని ప్రేమించండి. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి దానికి మన దగ్గర సమాధానం అనేది ఉండదు. ఎందుకంటే జనాల్లో స్వార్థం అనేది విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి జనం ఇలాగే ఉంటున్నారు. వాళ్ళని మనం మార్చే ప్రయత్నం చేసినా కూడా వేస్ట్. ఎవరు కూడా మారరు, మారినట్టుగా నటిస్తారు. అంతేకాని నిజానికి ఎవరు వ్యక్తిత్వాలు వాళ్ళకి అలాగే ఉంటాయి. వాళ్ళని మార్చడం కన్నా మనమే మారిపోవడం బెటర్ అన్నమాట. రోడ్డు మీద రాళ్ళు ఉన్నాయని చెప్పేసి మన దివాచీలు పరచలే, మన కాళ్ళకే చెప్పులు వేసుకోవాలి, మనమే మారిపోవాలన్నమాట. ఇక్కడ వ్యక్తుల పేర్లు అనేటివి కూడా మీకు చెప్తాను. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అంటే మీరేంటంటే ఉన్నా లేకపోయినా కూడా ఎవరి దగ్గర కూడా వెళ్ళి డబ్బు పరంగా కానీ, లేకపోతే పని ఉంది ఆ పని కుదరటం లేదు అయినా సరే ఒకరు వెళ్ళి అడగడం కానీ, ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చావడం కానీ, మాకు ఇదిగోండి ఈ డబ్బులు తగ్గినాయి కాస్త డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడగడం కానీ, ఒకరి దగ్గరికి ఏ రకంగా సహాయము అందుకోవడానికి మీరు ఇష్టపడరు. కష్టమో నిష్ఠురమో, ఒక రోజు ఆలస్యమైన, 4 రోజులు ఆలస్యమైన, ఉన్నా లేకపోయినా మీరుగానే ఉంటారు. కానీ ఎవరి దగ్గరకు వెళ్ళి అడగాలనే ఆలోచన కూడా మీకు రాదన్నమాట. ఎందుకంటే ఈ జనం ఎలా ఉన్నారు ఏంటనేది అలా అంచనా వేయలేని వ్యక్తులు కాదు వీరు. ఈ రోజులో సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, సానుభూతి చూపించే వాళ్ళు ఎవరూ లేరు.
మన కష్టాల లోపల మన వ్యర్థాలు తీసి మన వైపు వేలు చూపించే వాళ్ళు ఉన్నారనే సంగతి మీకు తెలుసు. మీరు గతంలో అలాంటివి అవమానాలు బాధలు పడ్డారు కాబట్టి ఎవరు సహాయం చేయరు. మనల్ని మనం నమ్ముకోవాలని చెప్పేసి ఒక దృఢ నిర్ణయం అనేది మీరు ఎప్పుడు తీసుకున్నారు. కాబట్టి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి చేద్దాం అని చెప్పేసి మీరు అనుకోరు. కావాలంటే మనం ఒక సహాయం చేద్దాము కానీ మనం ఒక దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పేసి మీరు గట్టిగా నమ్ముతూ ఉంటారనమాట. మీరు నలుగురికి సహాయం చేస్తారు కానీ మీరు ఒకరి కింద మాత్రం ఎవరికి సహాయం కోరి మాత్రం వెళ్ళరు. అసలు అది ఇంతవరకు జరగలేదు, ఇప్పుడు జరగదు, భవిష్యత్తులో కూడా జరగదు. కానీ అలాంటి మనస్తత్వాన్ని మార్చాలని చెప్పేసి కంకణం కట్టుకొని ముగ్గురు వ్యక్తులు మాత్రం కూర్చున్నారనమాట. ఆ వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఎవరనేది తెలిస్తే మీరు ఖచ్చితంగా కూడా షాక్ అవుతారు. ఆ వ్యక్తి వచ్చేటప్పటికి ఎవరు అనేది అంటే ఈ మొదటి వ్యక్తి పూర్తిగా బయట నుంచి పరిచయమైనటువంటి వ్యక్తి అనమాట. కాబట్టి పూర్తిగా బయట నుంచి అంటే అది ఆడవారు కావచ్చు, స్త్రీ కావచ్చు, లేదా పురుషుడు కావచ్చు, ఇట్లా పూర్తిగా బయట నుంచి పరిచయమైనటువంటి ఒక కొత్త వ్యక్తి అనమాట. ఆ వ్యక్తి ఏంటంటే ఆ వ్యక్తితో బంధం అనేది ఎలా ఉంటుందంటే ఇక మీరు ఒక కాస్త అంటే తెలిసి తెలియని వయసులో అలా ఉంటున్నప్పుడు చేస్తున్నప్పుడు ఏంటంటే అతను ఒక ఆమె కావచ్చు, అతను కావచ్చు, ఇలా ఎవరైనా కానివ్వండి మిమ్మల్ని ఆకర్షించేటువంటి స్థితితో వారు తయారవుతారనమాట. వాళ్ళు మొదట్లో అంటే మీరు ఏదైనా పని చేసే కాడ కానివ్వండి, ఇలాంటి కాడ బయట పరిచయం అవుతారు. బయట వ్యక్తి అని చెప్పారు కదా, బయట పరిచయం అవుతారు. వాళ్ళు ఏంటంటే ఏదైనా మీరు పని చేసే కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అలాంటి చోట ఎక్కువగా పరిచయం అవుతారనమాట. ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీరు పట్టించుకోరు, మీరు చూశారు కానీ మీరు పట్టించుకోరు, మిమ్మల్ని మీరు చేసుకుంటూ వెళ్తారు. కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని గమనిస్తూ మీ మీద కన్నేసి మీ రాశివారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు చాలా చక్కగా అందంగా ఆకర్షణీయంగా ఉంటారనమాట. మీలోనే ప్లస్ పాయింట్ ఏంటంటే మీ అందమైన రూపం, మీ మనసు అంత చక్కగా ఉంటుందో మీ రూపం కూడా అంతే చక్కగా ఉంటుంది. మిమ్మల్ని చూస్తే ఎవరైనా కావచ్చు చూడాలనిపించేటువంటి అందం మీ సొంతం అన్నమాట. అలాగా ఆ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి మీ యొక్క చక్కదనం మీద చూపు అనేది పడుతుంది. ఎలాగైనా సరే మిమ్మల్ని దారిలోకి తీసుకొచ్చుకోవాలి, మీతో మాట్లాడాలి, మీతో పరిచయం పెంచుకోవాలి, మిమ్మల్ని సొంతం చేసుకోవాలని చెప్పేసి కొన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ వీళ్ళ ద్వారానో మీతో పరిచయం పెంచుకుంటారనమాట. అలాగా ఇక ప్రయత్నాలు చేసేసరికి మీరు కూడా సరే తెలిసిన వాళ్ళే కదా అని చెప్పేసి మనకు మాట కలుపుతూ ఉంటారు. అలా మాట కలిపిన తర్వాత అది అభిమానంగా మారి ఆ వ్యక్తి మనస్తత్వం కూడా మీకు అనుకూలంగా మాట్లాడేసరికి వాళ్ళు మీలాగా తెలియగలవారు, అన్ని రకాల సెటిల్ అయినటువంటి వ్యక్తులు అయ్యేసరికి మాటలు కాస్త మీకు సపోర్ట్గా మాట్లాడేసరికి నిజంగానే మిమ్మల్ని చేస్తున్నారని చెప్పేసి మీ మనసులోని ఉన్నటువంటి ప్రతి కష్టం వాళ్ళు చెప్పుకుంటూ ఉండడం, మీ యొక్క బలాలు బలహీనతలు, మీ యొక్క కుటుంబాల గురించి అన్నిటి గురించి అతన్ని చెప్పుకోవడం, ఇట్లా ప్రతిదీ కూడా వాళ్ళకి చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకున్న కాడ మీరు చులకనైపోయారనమాట. ఎందుకంటే ఎవరో కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తికి మీ మీద ప్రేమ అభిమానం ఉంటుంది అనుకోవడం మీరు చేసినటువంటి మొదటి తప్పనమాట. అది వాళ్ళు ఏంటంటే మీతో టైం పాస్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు బాగున్నారు, కంటికి నచ్చారు కాబట్టి కావాలంటే కాసేపు మాట్లాడి పక్కకి వెళ్ళిపోదాం అంతవరకే వాళ్ళ ఆలోచన, ఇంకంతకు మించి ఏమీ లేదు. కానీ మీరేంటంటే అభిమానంగా మార్చుకున్నారు. అలా మార్చుకొని ఆ వ్యక్తిని మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ప్లేస్ ఇచ్చారనమాట. ఆ వ్యక్తికి మీ మనసులో అలా ఇచ్చి ఇక మొత్తం సర్వస్వం అని చెప్పి చేసేసరికి ఆ వ్యక్తికి చులకనైపోయి మీరు చాలా వరకు కూడా ఇక మిమ్మల్ని లెక్క లేకుండా చూడడము ఇట్లాగా తీసుకోవడం మొదలుపెట్టారనమాట. అట్లా మొదలుపెట్టేసరికి మీరేంటంటే తర్వాత మీకు మొదట్లో అర్థం కాకపోయినా నిదానంగా ఆ వ్యక్తి మనస్తత్వం అనేది కరెక్ట్ కాదు, ఇతనికి అన్నీ ఉన్నప్పటికీ కూడా మనకి ఏ రకంగా కూడా సహాయం చేసేటువంటి మనసు కాదు. అంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మీరు మాట్లాడాలి, మీరు చేయాలనుకున్నప్పుడు వారు అందుబాటులో ఉండరు. ఎందుకంటే వారికి వాళ్ళ పనులు ముఖ్యం. టైం పాస్ అంటే ఖాళీగా ఉన్నప్పుడే కాదు గుర్తొచ్చేది. అలాగా మిమ్మల్ని టైంపాస్ చేసుకుంటున్నారన్న విషయం మీకు తర్వాత అర్థమవుతుందన్నమాట. అర్థమయ్యి ఇక ఆ వ్యక్తిని మీకు దూరం పెట్టేసేయాలి అన్నిటి చెప్పేసి ఇక మీరు గట్టిగా అనుకుంటారు. అలా అనుకొని ఇక మీరు ఇదివరకు ఇలాగా మాట్లాడడం తగ్గించడం, దూరంగా ఉండడము ఇలాంటివి చేసేసరికి ఆ వ్యక్తి ఎలాగా మొన్నదాకా మేమంటే విపరీతంగా ఎగబడ్డారు, మళ్ళీ దూరం పెట్టేస్తున్నారని చెప్పేసి డౌట్ వచ్చేసి మళ్ళీ కదిలించాలని చూస్తుంటారు. మీరు కదిలిస్తే దేనికి, మీ ఇష్టంతో కాదు,
వాళ్ళ గొప్పలను మీరు వినడానికి, వాళ్ళ మాటలు ఎవరు వినేవాళ్ళు ఉండరు. వాళ్ళు ఎంత ఆస్తి ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా, ఎంత చేసినా వారి ఇంట్లో వాళ్ళు లెక్క చేయరు. వాళ్ళకి ఎంత ఉన్నా లెక్క చేయకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పెట్టుకుంటారు. వాళ్ళ వల్ల వారి కుటుంబ సభ్యులకు మాత్రమే లాభం, కానీ మీకు ఒక్క రూపాయి కూడా లాభం అనేది లేదు. ఒక మాట పరంగా లాభం లేదు, ఒక రూపాయి పరంగా కూడా లాభం లేదు. మీరు ఎంత కష్టంలో ఉన్నా సరే వారు మీకు ఏ విధంగా కూడా సహాయం కూడా చేయరు. ఆ విషయం మీకు అర్థమైపోయింది. మీకు అర్థమైపోయి వీళ్ళతో మాట్లాడడం వలన మాకు ఎలాంటి లాభం అనేది లేదు అని చెప్పేసి మీకు అలా అర్థమైపోతుంది అన్నమాట. మేము జీవితంలో సాధించాలనుకునేది సాధించలేకపోతున్నాము అనే జీవిత సత్యం అనేది మీకు అర్థమైందనమాట. వాళ్ళు సరైనటువంటి వ్యక్తులు కాదు అనే విషయం మీకు అర్థమై మీకు దూరం పెట్టేశారు. కానీ వారు ఎలాగైనా సరే మీ జాతకాలు పట్టించుకోవాలి, మీ పరిశోధన వినాలి అని చెప్పేసి టైంపాస్కి ఎవరు అలాగా మీకు కావాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారనమాట. కానీ అలాంటి వారు చాలా ప్రమాదకరం. అలాంటి వ్యక్తులని ఎప్పుడు కూడా నమ్మొద్దండి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల వలన కాస్త మనం అభిమానం తెలిసిన సమయంలో చూసామని చెప్పేసి వాళ్ళ ఆసరాగా తీసుకొని జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి అలాంటి బయట వ్యక్తులకు మీరు ఎప్పుడు కూడా అంత గొప్ప హోదా అనేది ఇవ్వద్దు. మీ జీవితంలో ప్రతి విషయం కూడా వారితో పంచుకోవద్దు. అలా పంచుకుంటే వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారనమాట. కాబట్టి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అది మీరు అర్థం చేసుకోండి. బయట వాళ్ళు ఎప్పుడు కూడా బయట వాళ్ళే అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ విషయం ఎప్పుడు కూడా మీ సొంత విషయాలంటూ ఏది కూడా చెప్పవద్దు. కానీ బయట నుంచి చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నా సరే మీరు వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో పలకొద్దు, ముఖాన్ని చెప్పేసేయండి. మీరు తెలియక మాట్లాడడం, ఇప్పుడు మేము మాట్లాడడం అవసరం లేదు అని చెప్పేసి ముఖాన్ని చెప్పేసేయండి. కానీ వాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగొద్దు. ఇది మీకు గుర్తుపెట్టుకోండి. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రాశివారు ఆ వ్యక్తి పేరు వచ్చినప్పటికీ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది? ఎక్కువగా కామన్గా ఎస్ అనేటువంటి వ్యక్తితో ఆ వ్యక్తుల లెటర్ స్టార్ట్ అవుతుంది. కామన్గా ఎస్ లేదా ఆర్ లేదా ఎం కానీ లేదా పి కానీ కే కానీ ఎల్ కానీ ఈ ఏ అనే ఇటువంటి లెటర్స్తో ఎక్కువగా ఇట్లాంటి లెటర్స్తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా లెటర్గా చెప్పాను కొన్ని సందర్భాన్ని బట్టి మీకు సంబంధించిన వ్యక్తులు కూడా కావచ్చు అనమాట. అది మీకు అర్థమైంది. నేను కామన్గా ఈ లెటర్స్ అనేది చెప్పానన్నమాట. ఆ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. పూర్తిగా బయటవారు. ఇక మిగిలిన ఇద్దరు వ్యక్తుల గురించి తెలిసినా కూడా మీరు ఆశ్చర్యపోతారనమాట. మిగిలిన ఇద్దరు వ్యక్తులు వచ్చేటప్పటికి పూర్తిగా మీకు తెలిసిన వాళ్ళ రక్త సంబంధికులు అనమాట. మీకు బాగా దగ్గర వాళ్ళ రక్త సంబంధికులు, తోబుట్టువుల వల్ల పుట్టిన వాళ్ళు, తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, అంటే అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అక్క తమ్ముళ్ళు కావచ్చు, తల్లి బిడ్డలు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు. ఇట్లా ఇది రక్త సంబంధంతో కూడినటువంటి వ్యక్తులు ఇద్దరు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా మీ జాతకంను పట్టించుకోవడం చూస్తున్నారు. అదేంటి రక్త సంబంధం అంటారు, మరి కాళ్ళు పట్టించుకోవడం అంటున్నారని మీరు అనుకోవచ్చు. ఇది అర్థం కాని కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ రాశి వారికి అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే, ఇంతవరకు తోడబుట్టిన రక్త సంబంధికులు అని చెప్పాం కదా, వీళ్ళు ఏంటంటే అనవసరానికి ఉపయోగించుకుంటారు. అవసరం అయిపోయిన తర్వాత మా చెల్లెలు, మా అక్కలు, మా అన్నలు, మా తమ్ముడు అని చెప్పి అనుకోరు. అవసరం గుర్తొచ్చినప్పుడు నువ్వు నా తమ్ముడుగా నువ్వు నాకు ఎందుకు సహాయం చేయవు, నువ్వు నా అక్కవుగా ఎందుకు సహాయం చేయవు అంటారు. అవసరం తీరిపోయిన తర్వాత మా అక్క లేదు, చెల్లి లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, ఇట్లాగుంటూ ఉంటారనమాట. అలాగే తల్లికి నలుగురు పుడితే నలుగురు సమానంగా ఉండరు కదా. మన చేతి 5,000 ఎలాగైతే ఉండవో, తల్లికి నలుగురు బిడ్డలు పుడితే నలుగురు బిడ్డ రాతలు ఒకేలాగా ఉండరు. ఒక్కొక్క బాగా హై స్టేజ్లో ఉంటారు, ఒక్కొక్కరు బాగా డౌన్గా ఉంటారు. దొరికిన వ్యక్తులు సరైన వాళ్ళు కాక కొంతమంది చాలా ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు, ఒంటరిగా ఉంటారు. కొంతమంది బాగుంటారు. ఆ తల్లికి పుట్టిన వాళ్ళు, మా అక్క ఇబ్బందిలో ఉంది, మా కష్టాల్లో ఉంది, మనం బాగానే ఉన్నాం కదా అని చెప్పేసి వాళ్ళకి కాస్త సహాయం చేద్దామే, వాళ్ళకి కాస్త మన రక్త సంబంధికుల మనం కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు, మా అన్న ఇబ్బందిలో ఉన్నాడు, మా తమ్ముడు ఇబ్బందిలో ఉన్నాడు, మనం కాకపోతే ఇంకొకరు పట్టించుకుంటారు అని చెప్పేసి, మా చెల్లెలు ఇబ్బందిలో ఉంది, మా అక్క ఇబ్బందిలో ఉంది, వాళ్ళకు మనం కాకపోతే ఎవరు సహాయం చేస్తారు అని చెప్పేసి కనీస జ్ఞానం కూడా లేకుండా
వాళ్ళొచ్చి మా కాళ్ళు పట్టుకుంటే మీకు సహాయం చేస్తాము. వాళ్ళే అడగాలి మమ్మల్ని. అంటే మిమ్మల్ని ఎందుకు అడగరు వాళ్ళు? మీరు సహాయం చేసే వాళ్ళైతే మనందరూ వాళ్ళు అడుగుతారు. ప్రేమతో చెయ్యాలి కానీ అడిగి నోరు తెరిచి అడిగితేనే దాన్ని చెయ్యాలి అనుకుంటున్న మీ బుద్ధే అక్కడ అర్థమవుతుంది, సహాయం చేసే బుద్ధి లేదని. అది ప్రేమతో మీ ఇబ్బందులో ఉండాలని అనుకున్నప్పుడు, మీకు పెట్టగలిగిన స్థితి ఉన్నప్పుడు, అవతల వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారనుకున్నప్పుడు, మా అక్కో లేకపోతే మా చెల్లో మా అన్నో మా తమ్ముడో ఇదిగో కాస్త ఇక్కడ మాకు చేతనైనంత వరకు మేము సహాయం చేయగలుగుతున్నాము, ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి ఆ రక్త సంబంధం అనేది కదలాలి. కానీ ఎవరికి కదలటం లేదు. బాగా దర్జాగా ఉన్నాం కదా, వాళ్ళకంతే జరగాలి, వాళ్ళు అలాగే ఉండాలి, వాళ్ళు మా కాళ్ళ దగ్గరికి వచ్చి మమ్మల్ని అడిగితే మేము ఏదో ముష్టి పడేస్తాం, ఏ దానమో ధర్మమో ఎవరికో దానం చేసినట్టుగా ₹1 దానం ఇస్తాము అని చెప్పి ఇలా ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రేమ అనేది ఒక్కసారి అలా ఆలోచించండి. మేము బతికితే మాదే బతుకు, మేము వాళ్ళు ఎలాగైనా పోనీ, మేము సుఖంగా ఉంటున్నాం కదా అన్న కనీస జ్ఞానం కూడా లేకుండా తోబుట్టువులోని ఎంతో ఈర్ష్యలుగా ఆలోచించుకుంటున్నారంటే ఈ రోజుల్లో వెనకటి రోజులతో పోయాయండి ప్రేమలు అనేటివి. ఈరోజు ఉండట్లేదు, అలాగా తయారయ్యారు. మనకుంటే మనం తింటే మనకి, మన కుటుంబం, మన పిల్లలు, మన భర్త, మన భార్య బాగుండాలి, వాళ్ళు ఎలాగన్నా పోనీ మన అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అలాగా ఇక తల్లిదండ్రులు కొంతమంది, అందరని చెప్పి నేను అనటం లేదండి, కొంతమంది అలా ఉన్నారంటే పేరుకే పెద్దోళ్ళు, ఒంటికి వయసు వచ్చింది కానీ ఆ మనసుకు మాత్రం బుద్ధి అనేది ఎప్పుడు కూడా రాదనమాట. పిల్లలు నలుగురు బాగుండాలని, సంతోషంగా ఉండాలి, రేపు మీరు ఒకరికొకరు తోడవుతారు, మేము కొన్నాళ్ళు ఉంటాము, తర్వాత ఉంటాం, మీకు ఒకరికొకరు బాగుండాలి అని చెప్పేసి ఏదైనా గొడవలో ఉన్నా కూడా సరిచేసి పెద్దోళ్ళని కలపాలి. అలా కాకుండా కొంతమంది బుద్ధి లేని పెద్దోళ్ళు పెద్ద ప్లేస్లో ఆ పీఠంలో కూర్చున్న వాళ్ళు ఏంటంటే, నీకు అంతా బాగుంటుంది కాబట్టి నువ్వు ఇలాగే ఉండు, వాళ్ళకి గతి లేదు కాబట్టి, వాళ్ళకి కొడుకే కూతురే అయినప్పటికీ కూడా గతి లేదు కాబట్టి మీ కాళ్ళ కాడికి వాళ్ళు రావాలి, నువ్వంటూ ఏది అడగొద్దు, పలకొద్దు, మాట్లాడొద్దు అని చెప్పేసి ఇద్దరు బిడ్డల్ని కలపాల్సినటువంటి తల్లిదండ్రులు బంధాలు నిలువున తుంచేసేటువంటి పెద్దరికం, వాళ్ళు ఎలా పెద్దోళ్ళు అనాలో కూడా అర్థం కాదనమాట. అలాంటి తల్లిదండ్రులు కొంతమంది ఉంటున్నారు. కలపడం పోయి విడదీయడం అనమాట. ఏదైనా సమస్యలు ఉన్నా కూడా సర్ది చెప్పి కలిపే వాళ్ళ పెద్దోళ్ళు అంటారు, అలాంటి వాళ్ళ తల్లిదండ్రులు అంటారు. అంతేగాని మండే అగ్నిలో ఇంకో సాధ్యం పోసి దాన్ని ఇంకా పెంచి విడదీసే వాళ్ళని ఎంత శరీరానికి 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా వాళ్ళ పెద్దోళ్ళు అనరు, కనీసం మనుషులని కూడా అనరనమాట. అలాంటి వాళ్ళ జన్మలు ఎలా ఉండాలని భగవంతుడు చూసుకుంటాడు. కాకపోతే మీరంటూ ఏమనొద్దు. అలాంటి పెద్దోళ్ళు ఉన్నారనమాట. ఏ ఎండకు ఆ గొడవ పట్టేటువంటి పెద్దోళ్ళు, వాళ్ళ దగ్గర అంతా ఉంది కాబట్టి వాళ్ళ చుట్టూతో తిరగడము, బాధల్లో ఉండడం, వాళ్ళు ఇంకాస్త వాళ్ళను వదిలేయడము, గతి లేనోళ్ళు అని అనడము, గతి లేని జీవితాలు ఇచ్చింది ఎవరు? వాళ్ళు కదా. అయినా సరే జ్ఞానం లేనోళ్ళు కదా, అలాగే ఆలోచన విధానం అనేది పనిచేయదు. కాబట్టి అట్లాగా కొంతమంది ఉన్నారన్నమాట. అలాగా వీళ్ళ వల్ల అది కొంతమందికి వర్తించదు, అది ఎవరేంటనేది మనసుకు అర్థమవుతుంది. అలాగా ఈ తోబుట్టుల వల్ల, రక్త సంబంధికుల వల్ల, తల్లిదండ్రుల వల్ల వారు బాధపడేటువంటి ఈ రాశివారు ఎంతోమంది ఉన్నారనమాట. తోబుట్టువుల దగ్గర కాస్త ఏదైనా మన అక్క, మన చెల్లో, మన తమ్ముడో, మన అన్న అని చెప్పేసి సహాయం అడిగితే, మా సహాయం మూలాన ఇలా బతుకున్నావు, మా సహాయం మూలన ఇలా తింటున్నావు, లేకపోతే చెట్లెంబడి పుట్టెంబడి తిరిగేవాళ్ళు వీరు, అసలు తినడానికి తిండి కూడా ఉండేది కాదు, గతి లేనోళ్ళు వీరు అని చెప్పేసి ఏదైనా చిన్న మాట సహాయాన్ని కూడా జీవితాంతం కూడా వాళ్ళే పెట్టి పోషిస్తున్నట్టుగా తిప్పుతున్నారు. ఇక అలాంటి తోబుట్టువులు ఉండి సహాయం అడిగే కన్నా కూడా మన ప్రాణాలు వదిలిపెట్టిన పర్వాలేదు అనిపించింది అనమాట. ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా చేసేదాన్ని సహాయం అంటారు. కొంతమంది మాకేదో పుణ్యం వచ్చుద్ది, మాకు లాభం వచ్చుద్ది, ఏదో ఒక మాటే కదా, మన దగ్గర ₹1 ఇవ్వటం లేదు కదా, మనం దాచుకున్న దాంట్లో ₹1 ఇవ్వడం లేదు కదా, మన మాటకు బంపర్ ఆపర్గా పుణ్యం వచ్చుద్ది అనే స్వార్థాలతో సహాయం చేసే వాళ్ళు ఇలాగే ఎదుగుతారు, ఇలాంటి గుర్తు పెట్టుకొని తిప్పుతారు. తల్లిదండ్రులు అనేవాళ్ళు ఒకరికొకరు రక్త సంబంధికులు, మీకు మీరు సహాయం చేసుకోకపోతే ఎలాగని చెప్పేసి పోయి
ఏదోలే పాపం వచ్చి పుణ్యం వచ్చిద్దిలే పాపం ఏదో చెప్పిపోయింది అంటే ఇక్కడ వీళ్ళే నేర్పుతున్నారు. అంటే మీరు గొప్ప తక్కువ అని చెప్పేసి ఈ బుద్ధి లేకుండా వీళ్ళే సరిగ్గా పెద్దవాళ్ళ దగ్గర నుంచే మంచితనం అనేది పిల్లలకు సరిగ్గా అందటం లేదనమాట. కాబట్టి ఒంటికి శరీరానికి వయసు రాగానే సరిపోదండి, బుద్ధి కూడా తెంచుకొని పెద్దవాళ్ళలాగా ఉంటే పిల్లల జీవితాలు అనేవి చక్కగా పడతాయి అన్నమాట. పెద్దవాళ్ళలో ఎంత మందో గొడవతో చాలామంది జీవితాలు కూడా అల్లకల్లోలం అయిపోతున్నాయి అన్నమాట. కాబట్టి ఇది ఈ రాశి జీవితంలో కూడా చాలామందికి జరుగుతుంది, కొంతమందికి జరగకపోవచ్చు. తల్లిదండ్రుల ప్రేమ దొరకడం కూడా నిజంగా ఒక అదృష్టం అండి. అది కరువైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ తల్లిదండ్రుల స్వార్థంతో పిల్లల జీవితాలు దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే అవి మనకు సరిగ్గా బయటకి రానప్పటికీ కాబట్టి ఇలాంటి రక్త సంబంధికుల వల్ల కూడా వీళ్ళు చాలా నలిగిపోతున్నారన్నమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళని తన అనుకోకుండా కాస్త వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ దూరం పెట్టేసేయండి. అలాంటి వారి సహాయం అనేది కోరొద్దు. ఏదైనా చిన్న మాటకు సహాయం చేసి దాని మూలన జీవితాంతం మీరు ప్రాణభిక్ష పెట్టి బతుకుతున్నారు అని చెప్పేసి ఇట్లాగా ఎంత స్వార్థపూరితమైనటువంటి మనుషుల కాళ్ళు ఎప్పుడు కూడా పట్టుకోవద్దు. ఉన్నా లేకపోయినా అన్నీ ఆ భగవంతుడు చూసుకుంటాడు. నారు పోసినవాడే నీరు పోస్తాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దు, అలాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవద్దు, వాళ్ళతో దూరంగా ఉండండి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. వాళ్ళ బుద్ధి పని చేయటం లేదు కదా, ఆ బుద్ధి పని చేసేటువంటి దేవుడు చేస్తాడు. కాస్త సమయం అనేది పట్టుద్ది. మీరంటూ ఏది అనొద్దు, ఆలోచించవద్దు. మీరు తిట్టి మీరు పాపాలు మూట కట్టుకోవద్దు. వాళ్ళతో దూరంగా ఉండండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. దైవాన్ని నమ్ముకోండి, మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి, దైవాన్ని నమ్ముకోండి. దేవుడు కాళ్ళు పట్టుకోండి, దేవుడు కాళ్ళ దగ్గర కన్నీళ్ళతో వేడుకోండి, మీ కష్టాలు పోతాయి. కానీ ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి మనుషుల దగ్గర మీరు ఎంత గిలగిల కొట్టుకున్నా కూడా మీరు ఎంత బాధపడుతున్నా ఎంత సంతోషపడతారు, వాళ్ళు అంత పండగ చేసుకుంటారు. కాబట్టి అలాంటి పండుగలు చేసుకునే అవకాశాలు ఇలాంటి స్వార్థపరులకు ఇవ్వద్దు. మనస్సు లేనటువంటి మనుషులే ఈ లోకంలో ఉంటున్నారు ఎక్కువ శాతం మంది. ప్రతి ఒక్కరు కూడా పైకి నటన, లోపల అంతా కూడా ఎంత బాధపడితే అంత సంతోషపడతా ఉంటారు. కాబట్టి జాగ్రత్త. ఈ ఇద్దరు వ్యక్తుల పేర్లు కూడా కామన్గా ఎస్ఎన్ వ్యక్తితో స్టార్ట్ అవుతుంది, తర్వాత ఆరు, తర్వాత పి, తర్వాత యు, కే, ఎల్, ఎం ఇలాంటి లెటర్స్తో కామన్గా స్టార్ట్ అవుతాయి. ఇక తర్వాత మీ చుట్టూతో ఉన్నటువంటి అక్షరాలు బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు అనమాట. అందరూ అని చెప్పేసి నేను అనటం లేదు, కొంతమంది విషయాల్లో ఇది జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎవరైనది అర్థమవుతుంది. అలాగే మీ జీవితంలో ఖచ్చితంగా కామెంట్ అని చేయండి. ఇలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేయడం వలన ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అన్నది జనాన్ని కూడా అర్థమైపోద్ది అనమాట. కాబట్టి కామెంట్ చేసి తప్పకుండా వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది చేరి వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇలాంటి వీడియోస్ మీకు ముందుకు తేవాలనే ఆ మోటివేషన్ మాకు కూడా ఉంటుంది. కాబట్టి మీ లైక్ అనేది సపోర్ట్గా ఉంటుంది, నలుగురికి ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ ఇచ్చి లైక్ చేసినప్పుడు కామెంట్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేది యాడ్ చేసి మీకు తెలిసిన వ్యక్తులకు ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం వల్ల వారికి కూడా హెల్ప్ అవుతుంది. ఇలాంటి వ్యక్తులతో మీరు చేయాల్సింది ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదండి, వాళ్ళతో దూరంగా ఉండండి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ప్రతి విషయం వారితో చెప్పొద్దు, వారిని నమ్మొద్దు, వారి యొక్క కపట ప్రేమను నమ్మొద్దు. అలాంటి వాళ్ళని అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు, వద్దు. వాళ్ళ నటనతో వాళ్ళు ఎంత చేసినా కూడా వాళ్ళని నమ్మొద్దు. వాళ్ళు ఎంత నటించినా వాళ్ళ అసలు రూపంగానే లోపల ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళపై దూరం పెట్టేసేయండి, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ కోసం మీరు ఆరవద్దు, కోపం తెచ్చుకోవద్దు, ఆవేశపడద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, దైవాన్ని నమ్ముకోండి, మీ కుటుంబ సభ్యులను ప్రేమించండి. ఇది మీరు చేయాల్సినటువంటి పని. మీరు కలిసి వచ్చేది. మీకు శివానుగ్రహం కూడా ఎప్పుడు పుష్కలంగా ఉంటుంది. చక్కగా మీరు ఇంట్లో పూజలు చేసుకోండి, శివుడికి పూజ చేయండి. సోమవారం శివాలయానికి వెళ్ళండి, చక్కగా శివలింగానికి అభిషేకం చేసుకోండి. ఇంట్లో కూడా కుదిరినప్పుడల్లా దీపారాధన చేసుకుంటూ ఉండండి. ఇలాంటివి చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఆ వ్యక్తులు అయితే మాత్రం మీరు వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. మరి అందరు కూడా మంచోళ్ళు అనడానికి లేదు. కాబట్టి మీకు ఇలాంటి వ్యక్తులు మీ ఎదురుగా ఉంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.
ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.